వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో సీడ్స్ దుకాణాల్లో నాసిరకం మొక్కజొన్న విత్తనాల విక్రయాలతో 500 ఎకరాల్లో పంట నష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు పటేల్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించి ధర్నా చేపట్టారు. ఎకరాకు 50,000 రూపాయలు ఖర్చు చేసి మొక్కజొన్న పంట సాగు చేస్తే మొక్కజొన్న కంకులకు విత్తనాలు రాలేదని రైతులు చెబుతున్నారు. ఈ విషయంపై డీలర్ను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడని రైతులు అంటున్నారు. నకిలీ విత్తనాలు సప్లై చేసేటువంటి షాపులకు పర్మిషన్ ఇచ్చిన అధికారులు వెంటనే నకిలీ విత్తనాలు అమ్మే షాపులకు పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లు వెంటనే రైతు సంఘం రైతు సంఘం రైతుల ధర్నాకు స్పందించిన అధికారులు శుక్రవారం ఏడీఏ గిరీష్, ఏవో శేక్షావలి నష్టపోయిన రైతుల పంటలను పరిశీలించారు. శాస్త్రవేత్తల సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారని రైతులు తెలిపారు. అది కమిటీ వాళ్ళైతే వేస్తారు, వేస్తే వస్తారు. ఏడీఆర్ అని ఏడీఆర్తో మాట్లాడండి. ఇది పరిశోధన సహచాంచాలని 4 జిల్లాలకు పెద్ద ఉంటారు. మరి లేదంటున్నారు వీళ్ళు వచ్చి. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నంద్యాల జిల్లా నందికొట్కూరుకు చెందిన శ్రీకాంత్ గౌడ్ అనే రైతు తన ఎద్దుల ద్వారా రికార్డు సృష్టించాడు. పట్టణంలోని రబ్బాని గిడ్డంగి వెనుక వైపు ఉన్న 16 ఎకరాల మొక్కజొన్న పొలంలో ఎద్దులకు పగ్గాలు లేకుండా 3 పళ్లమెట్ట కొట్టి రికార్డు సృష్టించాడు. మొక్కజొన్న పంటలో ఎద్దులకు పగ్గాలు లేకుండా సేద్యం చేయడం గాని, ఇతర మెట్ట కొట్టడం గాని సాధ్యం కాదు. అయితే ఈ రైతు 9 గంటల్లో ఎద్దులకు పగ్గాలు లేకుండానే మొక్కజొన్న పంటకు నష్టం జరగకుండా 3 పళ్ల పెట్టి కొట్టి రికార్డు చేశాడని స్థానిక రైతులు ఆయనను అభినందించారు. 4 సంవత్సరాల నుండి తన ఎద్దులకు శిక్షణ ఇచ్చి పగ్గాలు లేకుండానే మలుపు వద్ద తిరుగుతూ సేద్యం చేస్తున్నామని తెలిపారు. నందికొట్కూరు మాది. మా శ్రీనివాస గౌడు రఘుగౌడు నందికొట్కూరులో మొక్కజొన్న మెట్టు 3 పళ్ళ మెట్టు 16 ఎకరాలు కొట్టినాడు పగ్గాలు లేకుండా. ఇంతవరకు ఎవరు కొట్టలేదు. నందికొట్కూరులో కొట్టినాడు, కొట్టి చూపించినాడు. పగ్గాలు లేకుండా కొట్టినాడు. ఏ గడియానికైనా పగ్గాలు లేకుండా పోతాయి. అతడి ఎద్దులని 4 ఏళ్ళ నుంచి దూరంలో తెచ్చుకొని సాగు కొట్టినాడు. బాగా సర్వీస్ పగ్గాలు లేకుండా కొట్టేతట. పొలిమేర తత్తూరు పొలిమేర ఏ గడియానికైనా పగ్గాలు లేకుండా కొడతాడు. ఇత్తనానికైనా సరే ఏమిటికైనా సరే. ఇంతవరకు నందికొట్కూరులో ఎవరు కొట్టలేదు. నందికొట్కూరులో ఎవరు కొట్టలేదు ఇంతవరకు. 16 ఎకరాలు పగ్గాలు లేకుండా 16 ఎకరాలు పగ్గాలు లేకుండా 3 పళ్ళ మెట్టు. 3 పళ్ళ మెట్టు. నా పేరు అసను. శ్రీనివాస గౌడ్ అనే గౌడు నా పొలంలోనే 16 ఎకరాలు 3 పళ్ళ మెట్టు పగ్గాలు లేకుండా 16 ఎకరాలు మా పొలంలోనే వ్యవసాయం చేసినాడు. అంటే కల్టివేషన్ చేసినాడు అనమాట. 16 ఎకరాలు పగ్గాలు లేకుండా 3 పళ్ళ మెట్టు ఇంతవరకు నందికొట్కూరులో ఎవరు కూడా, అంటే ఎవరు ప్రయత్నించలేదు, ఎవరు కొట్టలేదు కూడా. ఇదొక చరిత్రలో చెప్పుకోదగ్గ విషయమే నన్ను అడిగితే. ఎందుకంటే అంత చిన్న వయసులో ఎద్దులకు సాధన చేసుకొని ఆ పిల్లోడు 3 పళ్ళ మెట్టు ఎటువంటి కర్రలకు కూడా హాని కలగకుండా చాలా నీట్గా పద్ధతిగా మొత్తం ఉదయం 6:30కు మొదలుపెట్టి మధ్యాహ్నం 3:30 గంటల లోపల 16 ఎకరాలు 3 పళ్ళ మెట్టు
పగ్గాలు లేకుండా కల్టివేషన్ చేసినాడు. నంద్యాల జిల్లా నందికట్కూరు రైతులు నిరాహార దీక్షలు చేసేందుకు సిద్దమవుతున్నారు. విత్తనాలు విక్రయించే డీలర్ల వల్ల నష్టపోయిన మొక్కజొన్న రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించకపోతే సోమవారం నుండి రిలే నిరాహార దీక్షలు చేస్తామని రైతులు హెచ్చరించారు. ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రైతుల సమావేశమై ఈ మేరకు తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగేశ్వరరావు, ఫకీర్ సాహెబ్, గోపాలకృష్ణ, సిపిఐ ఎంఎల్ నాయకులు నర్సింలు, రైతు సంఘం నాయకులు రవి, పుల్లారెడ్డి, శ్రీరామ్ రెడ్డి భాషా పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో ప్రధాన అంశం ఏమంటే నకిలీ మొక్కజొన్న విత్తనాల వల్ల నష్టపోయిన రైతులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము గవర్నమెంట్ వారిని కోరుతున్నాము. మేము కంప్లైంట్ ఇచ్చిన వెంటనే తక్షణమే ఏఓ గారు, ఏడీఏ గిరీష్ గారు, శాస్త్రవేత్తలు అందరూ స్పందించి ముఖ్యంగా నందికొట్కూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు చంద్రశేఖర్ సార్ గారు వాళ్ళందరూ స్పందించి ప్రతి రైతు పొలము కూడా శాస్త్రవేత్తల పర్యవేక్షణలో పొలాలను పరిశీలించడమైనది. నిన్న పరిశీలించడమైనది. ఈ రోజు మాకు సాయంత్రం 5 గంటల లోపల డీలర్లతో మాట్లాడి మా రైతులకు నష్టపరిహార విషయమై చర్చించి మాకు సాయంత్రం 5 గంటల లోపల ఏదో ఒక విషయాన్ని చెప్తామని చెప్పి అధికారులు తెలిపి ఉన్నారు. ఈ రోజు సాయంత్రం మాకు అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోతే డీలర్స్ నుంచి, కంపెనీల నుంచి, సీడ్ కంపెనీల నుంచి మా రైతులకు నష్టపరిహారం అందకపోతే రేపు ఆదివారం కాకుండా సోమవారం పొద్దున్న నుంచి మేమందరము వామపక్ష మిత్రులతో కలిసి మేము అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర రిలే నిరాహార దీక్షలు చేపట్టడానికి కూడా గత సంవత్సరం మినుము పంట దెబ్బతినింది. కానీ దానిపైన అనేక సార్లు అధికారులకు ఇచ్చిన ఇంతవరకు నష్టపరిహారం కట్టించలే. ఇది మామూలు అయిపోయింది. అంటే అధికారులు బాధ్యతారహితంగా ఉండడం వల్ల, చట్టాన్ని పగడబందీగా ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల రైతులని ప్రతి సంవత్సరం మోసం చేసి కంపెనీలు లాభపడుతున్నాయి, డీలర్లు లాభపడుతున్నారు. కానీ రైతులు దివాలా తీసి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఇది కూడా. పండిన విత్తనాలు సక్రమంగా లేవు. రెండోది నాణ్యత లేని విత్తనాలు, సకాలంలో ఎరువులు అందియరు, పెట్టుబడి పెరిగిపోతా ఉంది, దానికి నాకు తగ్గట్టు గిట్టుబాటు ధర లేకపోవడం, ఇవన్నీ కారణాలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుంది. కాబట్టి గత 4 రోజుల నుంచి రైతులు నందికొట్కూరులో తీవ్ర ఆందోళన చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో చర్చలు జరిగినాయి. శాస్త్రవేత్తలు వచ్చి పరిశీలించినారు. ఏవో అగ్రికల్చర్ సంబంధించినటువంటిది పర్యవేక్షిస్తున్నారు. కానీ కాలయాపన చేయకుండా వెంటనే ఖాళీ చెక్కులు ఇచ్చి, డీలర్లు ఖాళీ చెక్కులు ఇచ్చి ఈ రోజు మళ్లీ ఎస్కేప్ అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, రైతులకు తక్షణమే రెండో పంట వేసుకోవడానికి తక్షణమే రైతులతో చర్చలు జరిపి ఏదైతే నేను అగ్రిమెంట్ కు పూనుకున్నారో దాన్ని వెంబడి ఇంప్లిమెంట్ చేయాలా. లేదంటే సోమవారం నుంచి సిపిఎం పార్టీ వామపక్షాలు కూడా రైతాంగానికి అడ్డగా ఉంటాం. వాళ్లకు న్యాయం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం. ఆ పోరాటం సమయమైనటువంటి ఏమన్నా పరిణామాలు జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.